జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. దాచుకోలేనంత ధనం, లెక్కించలేనన్ని ఆస్తులు కూడబెట్టిన వారి కంటే ప్రతిరోజు ప్రేమగా పలకరించే 10 మందిని కలిగి ఉన్నవారే గొప్పవారు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం, ఏప్రిల్ 27, 2025 ఆదివారం. తిథి అమావాస్య రాత్రి 1 గంట వరకు, తదుపరి పాడ్యమి. నక్షత్రం అశ్విని రాత్రి 12 గంటల 38 నిమిషాల వరకు, తదుపరి భరణి. యోగము ప్రీతి రాత్రి 12 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి ఆయుష్మాన్. కరణం చతుష్పాద మధ్యాహ్నం 2 గంటల 55 నిమిషాల వరకు, తదుపరి నాగ రాత్రి 1 గంట వరకు, తదుపరి కింస్తుగ్న. సూర్యోదయం ఉదయం 5 గంటల 45 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకు, చంద్రాస్తమయం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4 గంటల 50 నిమిషాల నుండి 6 గంటల 26 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల 5 నిమిషాల నుండి 1 గంట 40 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాల నుండి 4 గంటల 50 నిమిషాల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4 గంటల 44 నిమిషాల నుండి 5 గంటల 35 నిమిషాల వరకు. వర్జము రాత్రి 9 గంటల 8 నిమిషాల నుండి 10 గంటల 32 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు సాయంత్రం 6 గంటల 20 నిమిషాల నుండి 7 గంటల 44 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 40 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 14 నిమిషాల నుండి 4 గంటల 59 నిమిషాల వరకు. శుభ గడియలు ఉదయం 6 గంటల 50 నిమిషాల నుండి 8 గంటల 51 నిమిషాల వరకు. ఏప్రిల్ 27 ఆదివారం. ఈ రోజు ఉన్న తిథి అమావాస్య రాత్రి 1 గంట వరకు ఉంది, తదుపరి పాడ్యమి. పంచాంగం ప్రకారం ఈ 2 తిథుల్ని మనం శుభకార్యాలలో వినియోగించము. ఈ రోజు పితృకార్యాలకు అనుకూలంగా ఉంటుంది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ రోజు సూర్య చంద్రులిద్దరూ మేష రాశిలోనే ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం: కర్ణుడు పుట్టగానే కుంతి నదిలో వదిలివేసింది. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: కర్ణుడి కవచ కుండలాలు దానంగా కోరినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: శంకరాభరణం శంకర శాస్త్రిగా పేరుగాంచిన నటులు జేవి సోమయాజులు గారి వర్ధంతి. టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త, చిత్రకారులు శామ్యూల్ ఎఫ్బి మోర్స్ గారి జయంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఏప్రిల్ 27 ఆదివారం. దినఫలాలు ఒక్క మాటలో: మేషరాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. వృషభ రాశి కొత్త ఇష్టాలు లేదా లక్ష్యాలు ఏర్పడతాయి. మిథున రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. సింహరాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. కన్యా రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. తులారాశి పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యంగా ఉండాలి.
వృశ్చిక రాశి ప్రశంసలు అందుకుంటారు. ధనుస్సు రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మకర రాశి అవసరానికి అండగా నిలబడతారు. కుంభరాశి కొన్ని విషయాల్లో మొండితనం ప్రదర్శిస్తారు. మీన రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.